జూలై 1 నుండి భారతీయ న్యాయస్థానం 3 కొత్త చట్టాలను అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ కొత్త చట్టాల సవరణలు ప్రజలకు హాని చేసేలా ఉన్నాయని కొంతమంది అంటుంటే, మరికొంతమంది మాత్రం ఇవే సరైన రీతిలో ప్రజలకు ఉపయోగపడే చట్టాలని అంటున్నారు. ఇందులో ఒక 2 కొత్త రూల్స్ మాత్రం స్త్రీలు మరియు పిల్లలపై జరిగే నేరాల పరిశోధనలకు ప్రాధాన్యతనిస్తాయి. స్త్రీలు మరియు పిల్లలపైన ఏదైనా నేరం జరిగినట్టయితే దాని ప్రాథమిక నివేదిక 2 నెలల్లో పూర్తి చేయాలి. అది మాత్రమే కాకుండా అదనంగా బాధితులకి కేసుపైన పురోగతి సాధించి ప్రతి 90 రోజులకి అప్డేట్ తెలియపరచాలి. ఇక చివరిగా మహిళలు మరియు పిల్లలు ఏదైనా నేరం వల్ల బాధించబడినట్టయితే అన్ని హాస్పిటల్స్ లో ఉచితంగా ప్రథమ మరియు వైద్య చికిత్సలు అందించాలి. కష్ట సమయాల్లో బాధితుల శ్రేయస్సు గురించి దృష్టి సారించి ప్రభుత్వం ఈ కొత్త రూల్స్ ని తీసుకొచ్చినట్టు తెలియజేస్తుంది. మరి మార్చిన ఈ కొత్త చట్టాలు మరియు రూల్స్ మనకు ఎంతవరకు ఉపయోగపడతాయనుకుంటున్నారు? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.